హలో అందరికీ ఈరోజు మనము వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాము. మనకి వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్లోకి మనం ఎంటర్ అయినప్పుడు అది వ్యాలిడ్ కాంట్రాక్టే, అంటే మనం అన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ని ఫాలో అయ్యి ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. కానీ సబ్సీక్వెంట్గా ఏమైందంటే ఆ కాంట్రాక్ట్ ఎన్ఫోర్సబిలిటీని సీజ్ అయిపోయిందనమాట. అంటే ఏంటంటే ఆ కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్స్ ని సేల్ చేస్తాననేసి నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను, కానీ ఏమైంది ఆ హార్స్ సబ్సిక్వెంట్ గా చచ్చిపోయింది అనమాట. ఇద్దరు పార్టీస్ యొక్క ప్రమేయం లేకుండానే ఆ హార్స్ అనేది చనిపోయింది అనమాట. అప్పుడు దాన్ని నేను ఎలా పర్ఫామ్ చేయగలుగుతాను ఆ కాంట్రాక్ట్ ని? సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద కాంట్రాక్టే మనకి ఆ హార్స్. అది చనిపోవడం వల్ల నేను కాంట్రాక్ట్ ని పర్ఫామ్ చేయగలుగుతానా అంటే లేదు కదా. సో కాబట్టి మనకి ఇక్కడ ఇలాంటి కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ని ఎన్ఫోర్స్ చేయలేం కదా. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కంట్రీలో ఉన్నాను, ఇంకొక కంట్రీలో ఒక పర్సన్ తో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను అనమాట. కానీ సబ్సిక్వెంట్ గా ఏమైందంటే మా కంట్రీ యొక్క గవర్నమెంట్ ఆ కంట్రీతో వార్ ని అవుట్ బ్రేక్ చేసింది, అంటే వార్ అనౌన్స్ చేసింది అనమాట. సో అలాంటి కేసెస్ లో ఒకవేళ వార్ అనౌన్స్ అయితే మనం ఏ కంట్రీతో అయితే మనం వార్ లో ఉన్నామో ఆ కంట్రీతో ఆ కాంట్రాక్ట్స్ ని మనం లైక్ పర్ఫామ్ చేయకూడదు కదా. సో కాబట్టి దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి కుదురుతుందా కోర్టు ముందర? లేదు, ఎందుకంటే మనకి అవుట్ బ్రేక్ ఆఫ్ వార్ జరిగింది కాబట్టి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అయినప్పుడు అది వ్యాలిడ్ కాంట్రాక్టే, కానీ తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ దాన్ని ఇంక నుంచి ఈ కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ పర్ఫామ్ చేయడానికి లేదు, ఎంటర్ అవ్వడానికి లేదు అనేసి ఒక లా పాస్ చేసింది అనమాట. సో అప్పుడు ఏమైతుంది, దాన్ని పర్ఫామ్ చేయడానికి ఉందా అంటే లేదు, కాబట్టి అలాంటి కాంట్రాక్ట్ ని ఎన్ఫోర్స్ కూడా చేయలేరు కదా. సో కాబట్టి దాన్ని కూడా ఎన్ఫోర్స్ చేయలేమన్నమాట. సో ఇలాగా సబ్సీక్వెంట్ గా లైక్ ఫ్రస్ట్రేషన్ వల్ల ఆ కాంట్రాక్ట్ ని పర్ఫామ్ చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి కూడా కుదరదు కదా. సో కాబట్టి దీన్ని మనం వాయిడ్ కాంట్రాక్ట్స్ అంటాం అనమాట. కానీ మనకి వాయిడ్ అగ్రిమెంట్స్ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే దాన్ని మనము ఆ కైండ్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదనమాట. సో అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే మనకి మెయిన్ ఎసెన్షియల్ ఏంటి? అన్ అగ్రిమెంట్ విచ్ ఈస్ ఎన్ఫోర్సిబుల్ బై లా ఓన్లీ బికమ్స్ అ కాంట్రాక్ట్. సో ఈ కైండ్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ వీటిని ఎన్ఫోర్స్ చేయడానికే లేదు, కాబట్టి ఇవి కాంట్రాక్ట్ గా ఫామ్ అయ్యే ఛాన్సే లేదు. ఇవి అగ్రిమెంట్స్ గానే ఉండిపోతాయి అనమాట. కానీ వాయిడ్ కాంట్రాక్ట్ వచ్చేసి అది నార్మల్ గా కాంట్రాక్టే, కానీ సబ్సిక్వెంట్ ఇంపాసిబిలిటీ ఆర్ సమ్ అదర్ రీజన్స్ వల్ల వాటి ఎన్ఫోర్సబిలిటీ అనేది సీజ్ అయిపోయింది, కాబట్టి దానిని మనం అంటాము వాయిడ్ కాంట్రాక్ట్స్ అనేసి. కానీ అగ్రిమెంట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ అ వాయిడ్ అప్ ఇనిషియో అనమాట. సో ఇదండి మనకి వాయిడ్ అగ్రిమెంట్ కి వాయిడ్ కాంట్రాక్ట్ కి డిఫరెన్స్. థ్యాంక్ యూ.